నార్త్ ఇండియన్లు అందరూ వస్తున్నారు అంటే మనం మన దగ్గర లేకపోవడమే. నార్త్ ఇండియన్ మన దగ్గరకు వస్తారంటే మన దగ్గర లేకపోవడమే. అందుకొరకే మేము కూడా ఏంటంటే ఈ సంస్కరణలు అనేది ఎక్కడ లోపం ఉంది, మనం ఎట్లా తీసుకుపోదాము, ఇప్పుడు కూడా ఏంటంటే అసెస్మెంట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను అన్నాను, సో అయ్యింది కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్స్ దొరకడం కష్టమైంది, పీజీ కెమిస్ట్రీ లేదు కాబట్టి ఇది ఇక్కడ జాబులు ఉన్నాయి, దీన్ని ఎంకరేజ్ చేయాలని. అట్లా తప్పకుండా ఏది ఉన్నా కానీ మేము ఒక పొజిషన్లో ఉన్నటువంటి ఒక కాలేజీలు, యూనివర్సిటీసు, ఉన్నత విద్యా మండలి మా బాధ్యత ఇది. నేను ఎవరినో బ్లేమ్ చేయట్లేదు. కాబట్టి మేమనేది ఏంటంటే ఇఫ్ వీ హ్యావ్ టు టేక్ బ్లేమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ బ్లేమ్ మేము తీసుకోవడానికి రెడీ ఉన్నాం. సార్ ఇది ఒక సబ్జెక్ట్ సార్. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలో దారుణమైన ఫీజులు ఉన్నాయి, వాటి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అది ఇప్పుడు తప్పకుండా అయితే ఇప్పుడు ఈ యొక్క కొంత ఈ ప్రైవేట్ కాలేజ్ మీద, ప్రైవేట్ యూనివర్సిటీస్ మీద, డీమ్డ్ యూనివర్సిటీ వాటి మీద కొంత సూపర్వైజన్ అనేది ల్యాకింగ్. ఐ టు అగ్రీ. సో ఎందుకు స్కూల్ ఫీజులు కూడా స్కూల్ ఫీజులు అదే అంటున్నా. అయితే వీటికి ఉంది. అయితే నేను ఒకటే ఏంటంటే గవర్నమెంట్కు నేను కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి, ఎందుకంటే నేను లా ప్రొఫెసరు. గత 10 సంవత్సరాలు ఏ గవర్నమెంట్ ఉన్నా నేను చేసింది ఏంటంటే మీరు చూస్తే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ కూడా నల్సార్ ద్వారా ఎన్నో చట్టాలు చేసాం తెలంగాణకు. ల్యాండ్ కానీ, అగ్రికల్చర్ కానీ, మున్సిపాలిటీ యాక్ట్ ఈ రోజున్న. అయితే నేను ఒక లా పర్సన్గా, లా బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్గా, ఇప్పుడు ఉన్నత విద్యా మండలి చైర్మన్గా నేనేం చేశానంటే గవర్నమెంట్కు ఒక రూల్స్ ఫ్రేమ్ చేసి గవర్నమెంట్కి పంపించానండి. సూపర్వైజర్ అనేది ప్రతి వారికి అవసరము. ముఖ్యంగా ఈరోజు ఎందుకు సూపర్వైజర్ అవసరము ఈ యొక్క ప్రైవేట్ కానీ ఇవి అంటే ఏమైనా గవర్నమెంటే బ్లేమ్ అవుతుంది. మీకు తెలుసో లేదో, గవర్నమెంట్ అంటే చెడు జరిగితే గవర్నమెంట్ బ్లేమ్ కావాలి, మంచి అయితేనేమో ప్రైవేట్ వేసుకుంటారు. అట్లా కాకుండా నేను ఏం చేశానంటే కొన్ని ఈ యొక్క థర్డ్ పార్టీస్ ఈరోజు మీరు అదొకటే కాదు, గవర్నమెంట్ డీమ్డే కాదు, ఇవాళ పుట్టగొడుగులాగా ఇవాళ అమీర్పేట యూనివర్సిటీ వాడు ఏం చదువు చెప్తున్నాడు, ఏమున్నదో, నేను ఐఎమ్ నాట్ అగెనిస్ట్ కోచింగ్ సెంటర్స్, బట్ ద కైండ్ ఆఫ్ లూటింగ్ దే ఆర్ డూయింగ్ ఐఎమ్ అగెనిస్ట్ దట్. ఇవాళ ప్రైవేట్ వాళ్ళు కూడా అంతే. కొన్ని కాలేజీలు ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు అడ్మిషన్స్ తీసుకొని పిల్లలను పర్మిషన్ తెచ్చుకున్నది 100 మందికి తెచ్చుకుంటే ఇవాళ 1000 మందికి డిగ్రీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. మేము గవర్నమెంట్ లెవెల్లో మాకు సీఎం గారు ఇచ్చిన మ్యాండేట్ కూడా ఉందండి. కొంత దాని మీద మేము కొంత ఎక్సర్సైజ్ చేస్తున్నాం. కానీ ప్రస్తుతం నేను ఐ అగ్రీ విత్ యూ, సూపర్వైజర్ లేకపోవడంతో కొంతమంది పిల్లలు చీటింగ్కు గురి అవుతున్నారు. ఐఎమ్ యూజింగ్ ద వర్డ్. కాబట్టి వాటిని అరికట్టాలి. విద్య అనేది ఎట్లుండాలంటే కొంత ఆ యొక్క ఇప్పుడు అదే ఇవాళ విద్య కమర్షియల్ అయిపోయింది. ఇవాళ ఎట్లయిపోయినాయి అంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏ బిజినెస్లో లేని బిజినెస్ ఇవాళ విద్యా సంస్థలు పెట్టి చేస్తున్నారు. బిగ్గెస్ట్ మార్కెట్ ఇది. కాబట్టి ఇప్పుడు అది అయితే వాటికి కూడా కొంత సూపర్వైజరీ మెకానిజం చేయమని చెప్పి గవర్నమెంట్ ఆదేశించింది. కొంతవరకు మేము ఆ ప్రయత్నంలో ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి సార్? ఎలాంటి ఛాలెంజెస్ అంటే ఇప్పుడు వాళ్ళకు ఒకటి అకౌంటబిలిటీ లేదు, వాడు అకౌంటబిలిటీ లేదు, వాటి రిపోర్టింగ్ సిస్టమ్ లేదు, ఎంతమందిని తీసుకుంటున్నాడు, ఎంతమందికి ఇస్తున్నాడు, ఎంత ఫీజు కలెక్ట్ చేస్తున్నాడు, అకౌంట్స్ చెప్పడం వేరు, అకౌంట్స్ ఉన్నాయి వేరు. ఇవన్నీ ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చాక కొన్ని వేల సంస్థలు ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి. పేరు లేని వాళ్ళు వేరే స్టేట్ నుంచి తీసుకొచ్చి పేర్లు పెట్టేసి డబ్బులు లాక్కున్నారు. ఇది నేను కాదంటలేను, ఈరోజు అది వాస్తవం. అందుకే ఇప్పుడు ఏంది క్లోజ్ అయినాయి, చాలా మటుకు క్లోజ్ అయినాయి. మీరు అన్నది వాస్తవం. ఇప్పుడు కూడా ఇంజనీరింగ్ అయితే ఫీజు రియంబర్స్మెంట్ కొంత సమస్య ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ రకంగా చూస్తే ప్రైవేట్ వాళ్ళకు ఇప్పుడు ఏమంటారంటే 3-4 ఇయర్స్ నుంచి మాకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు, మేము నడిపే పరిస్థితులు లేదు అని ఒకటి. మేము కూడా స్టాండర్డ్స్, ఈరోజు మనం స్టాండర్డ్స్ అంటున్నాం, గ్లోబల్ ప్రపంచంతో పోటీ పడుతున్నాం అంటాం, మంచి ఫ్యాకల్టీ పెట్టమంటాం, మంచి ల్యాబ్స్ పెట్టమంటాం. వాళ్ళు ఒకటే క్వశ్చన్ చేస్తారు, సార్ మీరు ఇవన్నీ బాగానే చెప్తున్నారు కానీ వాట్ అబౌట్ మనీ, మీరు లాస్ట్ 4 ఇయర్స్ నుంచి మాకు డ్యూస్ ఇవ్వలేదు. ఆ ప్రయత్నంలో కొంచెం నేను గవర్నమెంట్తో మాట్లాడడం కొంత అయింది. కొంత మీకు తెలుసు ఏంటంటే ఫైనాన్స్ డిఫికల్టీ ఉన్నది. ఆ యొక్క ఫైనాన్స్ డిఫికల్టీ అని చెప్పి పిల్లలను మాత్రం మోసం చేసేది, ఎందుకంటే ఇది భవిష్యత్తు తరాలకు పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషను. కాబట్టి మేము మా వంతుకు కూడా మేమేంటంటే గవర్నమెంట్తో ఒప్పించి కొంత రిలీజ్ అయింది, కొంత ఫీజు రియంబర్స్మెంట్. ఇప్పుడు GO7 అని కొత్తగా తీసుకురాబోతున్నారు, ఏంటి సార్ దాని వల్ల ప్రయోజనం ఏంటి? ఇప్పుడు GO7 వచ్చింది, అది ఏంటంటే ఫీజు ప్రతి స్టూడెంట్ దగ్గర ఇప్పుడు రియంబర్స్మెంట్ లేదు కాబట్టి స్టూడెంట్ దగ్గరనే మేము ఫస్ట్ కలెక్ట్ చేసుకుంటాము. గవర్నమెంట్ దగ్గర వచ్చినాక ఇప్పుడు గవర్నమెంట్ ఇంకోటి ఏంటంటే దాని ద్వారా పిల్లల అకౌంట్స్కే ఇస్తున్నారు.